ఇది ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడికి రావడానికి నేను ఒప్పుకో. అబ్దుల్లా, ఏమిటి నువ్వు అంటున్నది? ఇక్కడికి నన్ను రావద్దంటున్నావా? కారణం? నువ్వే కాదు, మీది హిందువులు ఎవరు ఇక్కడికి రాకూడదు. ఇక్కడ హిందువులు ముస్లింలు అనే భేదం ఉందా? ఈ ద్వారకామాయి అందరిది కాదా? నహీ, ఇది ద్వారకామాయి నహీ, ఇది మసీద్. ఆ మసీదుకే బాబా ద్వారకామాయి అని పేరు పెట్టారు. అందుకు నేను ఒప్పుకో. బాబా సాక్షాత్తు అల్లా, అంటే మాది దేవుడు. అబ్దుల్లా, నీకు పిచ్చి పట్టిందా? బాబా అల్లా మాత్రమే కాదు, అందరి దేవుడు. ఆయన పరమేశ్వరుడు కాదా? శ్రీరామచంద్రమూర్తి కాదా? కృష్ణ భగవానుడు కాదా? ఎవరు ఎలా కొలిస్తే అలా కనిపించే భగవంతు స్వరూపుడయ్యా బాబా. నహీ నహీ, కహానీలు చెప్తున్నావు. బాబా మాకు అల్లా రూపంలో కనిపిస్తాడు, అందరికీ అలాగే కనిపిస్తాడు. ఇది ప్రపంచాన్ని నడిపించేది ఒక్కటే, అల్లా. అబ్దుల్లా, మూర్ఖులా మాట్లాడుకో. నీకు అల్లా ఎంత గొప్పవాడో మాకు ధర్మశివుడు అంత గొప్పవాడు. నీకు ఇస్లాం ఎంత గొప్పదో మాకు హిందూ మతం అంత గొప్పది. గొప్ప అయితే నీది ఇంట్లో పెట్టి నీ ఇష్టం వచ్చేట్టు చేసుకో. ఇక్కడ హిందూ పూజలు చేస్తే నేను ఒప్పుకో. ఇక్కడ తులసి మొక్క నాటారు, మసీదుల రూపు మాపి ద్వారకామాయి చేశారు. ఎవరిని అడిగి ఇవన్నీ చేశారు? చెప్పానుగా, ఇవన్నీ స్వయంగా బాబాయే చేశారని. చుప్, మళ్ళీ అదే మాట చెప్తావు. మాయా మాటలతో బాబాని లొంగ తీసుకున్నారు. ఎందుకు పనికి రాని మీది హిందూ మతాన్ని బాబాకి అంటగట్టాలని చూస్తున్నారు. ఇంకా మీకు ఎంత మాత్రం ఈ ఆటలు సాగవు. ఇక్కడ ముస్లింలు మాత్రమే ఉండాలి, బాబాని ముస్లింలు మాత్రమే చూడాలి. అదే జరిగితే ఈ మసీదుని కోకటి గాలంతో పెకిలించి బాబాని మా దగ్గరికి తెచ్చుకుంటాం. మాది మసీద్ మీద చెయ్యి వేస్తే మీది దేవాలయాన్ని భూస్థాపితం చేస్తాం, హిందూ మతాన్ని మట్టి కల్పిస్తాం. అబ్దుల్లా, ఇంకొకసారి హిందూ మతం గురించి తోలను ఆడావో హిందువుల ఆగ్రహ జ్వాలల్లో మాడి మసైపోతావు. రే బద్మాష్, మాది అల్లాని అవమానించిన నిన్ను బతకనివ్వను. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. నీ బలమంతా ఉపయోగించి నన్ను కొట్టిన దెబ్బ ఏమాత్రం నన్ను కదిలించలేకపోయింది. ఎందుకో తెలుసా? ముక్కోటి దేవతలు మా హిందూ మతాన్ని రక్షిస్తూ ఉంటారు కాబట్టి. అందుకే ఇప్పుడు నేను ఇక్కడ మా హిందువుల దెబ్బ ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నీది కొట్టిన దెబ్బ నాది ఎడమ కాలు చిన్న గోరు కూడా లొంగేది లేదు. ఎందుకో తెలుసా? మాది అల్లా ఎప్పుడు మమ్మల్ని కాపాడుతూ ఉంటాడు కాబట్టి. ఇప్పుడు చూపిస్తా ముస్లిం తడక. అల్లాహు అక్బర్, 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 అల్లాహు అక్బర్. ఎందుకలా కుక్కలా పోట్లాడుకుంటూ ఈ ప్రదేశాన్ని రణభూమిగా మారుస్తున్నారు? ఏ మాయరోగం వచ్చిందని ఈ పవిత్ర స్థలాన్ని అపవిత్రం గావిస్తున్నారు? చెప్పండి, చెప్పండి, చెప్పండి రా. అది కాదు బాబా, ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కడే ఆ దేవుడు. రాముడే దేవుడని కొలిచింది మీరు, చేసునే దైవమని తలచింది మీరు. అల్లాని ఎలుగెత్తి పిలిచింది మీరు. ఏ పేరుతో ఎవరు పిలుచుకున్నా, ఏ తీరుగా ఎవరు పూజించినా, ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు.
క్రైస్తవమని అన్నావు నీవు, బౌద్ధమని జైనమని సిక్కువని మొక్కుకునే పలుగుండెల పలుగొంతుల పలుకేదైనా ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు. మరొక్క మాట మాట్లాడామంటే చంపేస్తాను. ఇలాంటి చరిత్ర హీనుడి చరిత్ర కల్పించాలనుకోవటం నేను చేసిన ఘోరమైన పొరపాటురా. నీలాంటి సంస్కార హీనుడిని సంస్కరించాలని మాట్లాడుకోవడం నేను చేసిన బుద్ధి తక్కువ పనిరా. బాబా क्या है तुम्हारा मुस्लिम का बड़ापन, क्या है तुम्हारा इस्लाम का इज्जत, क्या पढ़ा है तुम कुरान में, क्या सीखता है तुम कुरान में, क्या तुम्हारा कुरान की ये भी बोलेगा कि हिंदू भगवान नहीं मानना. ये చెబుతుంది నీ కురాన్ బాబా, ఏమని బోధిస్తుంది నీ కురాన్? హిందూ మతం పనికి మారిందంటుందా? హిందూ దేవుళ్ళు అనారోగ్యం అంటుందా? మతాలు వేరైనా భగవంతుడు ఒక్కడేనని చెప్పలేదా నీ కురాన్? ఏ పేరుతో భగవంతుడిని కొలిచినా దైవం ఒక్కడేనని చెప్పలేదా నీ కురాన్? ఇంతకాలం నువ్వొక రాత్రి మనిషిలా బతికావు. జాలి దయాలేని కరుకోటుకున్న జీవితాన్ని కొనసాగించావు. దుర్మార్గులతో స్నేహం చేసి వ్యసనాలకు బానిసమైపోయావు. రాత్రి అవగానే మధుపానంతో మునిగిపోయి బాబా రాక్షసులా తయారయ్యావు. బాబా ఆ రాక్షసత్వంతో ఇంటికి వచ్చి మహా ఇల్లారేనని భార్యను బాబా చిత్రహింసతో పాలు చేస్తున్నావు. బాబా మహా ప్రతివత కనుక ఆ బాధల్ని భరిస్తుంది. బాబా పాపం చేస్తుంది నువ్వు, అనుభవిస్తుంది ఆ మహాసాధ్వి. బాబా దుర్మార్గం చేస్తుంది నువ్వు, భరిస్తుంది ఆ మహా ఇల్లాలు. ఆమెకు భయంకరమైన క్షేమాలు ఎవరి వల్ల వచ్చిందో తెలుసా నీకు? తెలుసా నీకు? నీ వల్లే నీ వల్లే ఆమెకు ఆ రోగం వచ్చింది. సభకి నీ ఇంగిత జ్ఞానాన్ని ఏ గంగలో కనిపిస్తావు? సహజ లక్షణమైన నీ శాంతి స్వభావానికి ఎప్పుడు ఎప్పుడు అంత్యక్రియ జరిపావు? ఎందుకు నీ హిందూ మతమే గొప్పదంటూ నరాలు తెగిపోయేలా ఘోషిస్తున్నావు? ఎందుకు నీ హిందూ దేవుళ్ళే గెలవేల వాళ్ళని గొంతు చెచ్చుకుంటూ అరుస్తున్నావు? ఏం చెబుతుంది నీ భగవద్గీత? ఏం నేర్చుకున్నావు నువ్వు భగవద్గీతలో? కామైస్తైస్తై కృతజ్ఞాన ప్రపంచంతే అన్యదేవత నియమం తం తం నియమవాస్తాయ ప్రకృత్య నియతాస్తాయ. ఈ శ్లోకానికి అర్థం తెలుసా నీకు? మానవుడు అనేకమైన కోరికలతో ఒక్కడైన భగవంతుణ్ణి అనేక నామరూపాలు కల్పించుకొని ఆరాధిస్తున్నాడు అని అర్థం. భగవంతుడికి కూడా కులాలు మతాలు అంటగట్టే నీచ స్థాయికి దిగజారిపోయారు. మసీదుని నేలమట్టం చేస్తే నీకు కలిగే ఉపయోగం ఏమిటి? హిందూ దేవాలయాన్ని భూస్థాపితం చేస్తే నీకు కలిగే ప్రయోజనం ఏమిటి? నువ్వు అతన్ని కుట్టిన దెబ్బలు, అతను నిన్ను తన్నిన తన్నులు ఎవరికి తగిలాయో తెలుసా మీకు? తెలుసా మీకు? చూడండి, బాబా నేను మా హస్బెండ్ కొట్టిన దెబ్బలు మీకెలా తగిలే బాబా? బాబా అబ్దుల్లా పైకి నేను చేయిస్తే ఆ గాయం మీ శరీరం మీదకి ఎలా వచ్చింది బాబా? ఎలా వచ్చింది? మీరు
నన్నే అడ్డు పెట్టుకుని ఏడుస్తున్నారుగా నేనే భగవంతుడిని కొలుస్తున్నారుగా మీరు నా భక్తులైనప్పుడు ఆ బాధల్ని నేనుగాక ఎక్కవల భరిస్తాను మహల్సపతి. మతం మత్తు లాంటిది. అబ్బా, ఆ మత్తు శరీరాలకు ఎక్కిందా నరకానికి లాక్కుపోతుంది బాబా, నరకానికి లాక్కుపోతుంది. బాబా మమ్మల్ని క్షమించు బాబా. క్షమించండి బాబా. ఇంకెప్పుడు మీ దివ్య ఉపదేశంతో మా కళ్ళను కప్పేసిన పొరలు పటాపంచలైపోయాయి బాబా. ఇక ఇలాంటి తప్పులు ఎప్పుడూ చెయ్యం బాబా. ఇక నుంచి ఎందులో ముస్లిం బాయి బాయి ఎప్పుడు కొట్టుకు అందరూ కలిసే ఉంటాం బాబా. ముస్లిం బాయి బాయి నాకు చాలా ఆనందంగా ఉంది. బాబా మీరు అందరూ కలిసి ఈ మసీదుని శుభ్రం చేసి బాగు చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. మహల్సపతి, ఈ ద్వారకాపై రానున్న రోజుల్లో ఒక బృందావనంగా మారబోతుంది. ఆర్తులకు అన్నార్థులకు ఆశ్రయం ఇచ్చే పవిత్ర స్థలమై రూపుదిద్దుకునే మధుర క్షణాలు కనుచూపు మేరలోనే కనిపిస్తున్నాయి. కలియుగాంతానికి ఈ ప్రదేశంలో మనిషి నిలబడ్డానికి కూడా చోటు దొరకదని భవిష్యత్వాన్ని తెలియజేస్తుంది. అలాంటిది మీరు ఎంతో అన్వయంగా ఉండి ఈ మసీదుని ద్వారకామయ్యని ఎంతో తీర్చిదిద్దవలసిన పనులు బాధ్యతలు ఉన్నాయి. శ్రీ సచ్చిదానంద. అయితే మీరు ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. ఏ జీవన సత్యాన్ని మానవాళికి బోధించానో ఆ ఆదర్శాలను ఆచరణలో ఆవిష్కరించాలి. విరోధాలు, విభేదాలు, వైషమ్యాలు, వైరుధ్యాలు లేని సమాజ స్థాపనకు మీరు కన్న కలలకి సాకారం కల్పించాలి. అదే నేను కన్న కలలకి మీరు చెయ్యవలసిన కార్యక్రమం. బాబా తప్పకుండా బాబా. శ్రీ సచ్చిదానంద సాయి సద్గురు సాయినాథ్ महाराज की जय. श्री समर्थ सद्गुरु साईनाथ महाराज की जय. श्री समर्थ सद्गुरु साईनाथ महाराज की जय.